హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే మగ్గిపోతా ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చిన ప్రతిసారి పీటీ వారెంట్ పేరుతో ఏదో ఒక కేసును బనాయించి లోపలనే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 నెలలుగా ఇదే తంతు నడుస్తూ ఉంది. మొత్తం మీద ఒక 5-6 కేసులు ఆయన మీద నమోదైనట్టున్నాయి. 5 కేసుల్లో ఇప్పటిదాకా బెయిల్ వచ్చింది. తాజాగా గన్నవరంలో అంటే ఏదో దొంగ ఇళ్ల పట్టాలు సృష్టించి అమ్ముకున్నారు అన్న కేసు మరొకటి పెట్టి పీటీ వారెంట్ వేసి ఆయన లోపల దోశారు. నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితులపై చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ 4-5 నెలల్లోనే ఆయన ఇంచుమించు 20 కేజీల బరువు తగ్గాడని, శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నాడని, జైల్లో ఆయనకు అంటే కనీస సౌకర్యాలు లేక అనారోగ్య సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నా కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోగా పైగా హెరాస్ చేస్తున్నారని చెప్పి వినిపిస్తున్న వాదన. సో ఈ నేపథ్యంలో ఆయన భార్య తర్వాత వల్లభనేని వంశీమోహన్ సైడ్ నుంచి వాళ్ళ అడ్వకేట్స్ పెద్ద ఎత్తున కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించారు. అదేంటంటే వంశీ ఆరోగ్యం బాగలేదు, బరువు తగ్గిపోయారు, యూరిన్ శాంపిల్స్లో కిటోన్ శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయి, వంశీ ఆరోగ్యంపై మాకు తీవ్ర ఆందోళన ఉంది. ఆయన తరఫు న్యాయవాది ఏంటంటే వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఇది 100% ఫాల్స్ కేసు, పాత కేసును తిరగడోడి కావాలని ఇబ్బంది పెడుతున్నారు, వంశీపై వేసిన పిటి వారెంట్ నిబంధనలు ఫాలో కాలేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఎలక్షన్లో దొంగపటాలు పంచితే ఎన్నికల కేసు అవుతుంది కానీ మామూలు కేసు ఎట్లా అవుతుంది, ఆ పంచిన దొంగ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరికి ఇచ్చారనేది ఒక్కరి వద్ద కూడా స్వాధీనం చేసుకోలేదు. ఇది వల్లభనేని వంశీమోహన్ తరఫున న్యాయవాదులు వాదిస్తున్న ఆర్గ్యుమెంట్ అనమాట. సో దొంగపాటాల కేసు గురించి ఇప్పుడు తాజాగా ఆయన జైల్లో ఉంచారు కదా, అసలు ఆ దొంగపాటాలు ఎవరికి ఇచ్చారు, ఇస్తే మరి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించాలిగా. అవి ఏవీ లేవు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం రివెంజ్ కోణంలో మాత్రమే ఈయన మీద తీవ్రంగా నిర్బంధం కొనసాగుతుందని రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. బెయిలు, రిమాండు, ఆపై మరో కేసు. వల్లభనేని వంశీపై కొనసాగుతున్న వేధింపుల పర్వం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై అక్రమ కేసుల పరంపర కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికీ 10కి పైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. వీటిలో కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి ఎక్కడికి బయటికి వచ్చేస్తారోనన్న అక్కస్తో మరిన్ని కేసులను తెర మీదకి తీసుకొస్తూ వేధిస్తోంది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తున్న వంశీమోహన్ ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం అటు విజయవాడ ఇటు నూజివీడు కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా నమోదైన కేసే ఎందుకు అద్దం పడుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్. వాస్తవానికి నేను అరెస్ట్ చేసింది ఆ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ చేశారనమాట. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో A71గా ఉన్న మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్కు 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ తరఫున దేవి సత్యశ్రీ, ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదే కేసులో 81గా ఉన్న లక్ష్మీపతికి బెయిల్ మంజూరైంది. 2 వారాల పాటు రిమాండు. తాజాగా మరో కేసు, ఆపై గోప్యత. తాజాగా గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై వల్లభనేని వంశీమోహన్తో పాటు ఇంకొంతమంది గన్నవరం పోలీసులు గురువారం మరొక అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తుండడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రావెల్ తవ్వకాలపై 3 నెలల క్రితం సమర్పించిన నివేదిక ఆధారంగా ఆ శాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం గుడిచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా వల్లభనేని వంశీమోహన్ను చేర్చారు. ఆయనతో పాటు ఓలుపల్లి మోహన్ రంగ, పడమట సురేష్, ఖైలే శివకుమార్తో పాటు మరో 10 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్ రావడంతో వంశీమోహన్ బయటకు వస్తారనే సమయంలో తాజాగా మైనింగ్ కేసును బనాయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సో అట్లీస్ట్ ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్ట్యా ఆయన మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధులతో అబ్నార్మల్గా 4-5 నెలల్లోనే 20 కేజీల బరువు తగ్గిందంటే ఇక ఎంత ఇబ్బంది పడుతుండొచ్చు. సో మర్డర్ చేసిన వాళ్ళనే 6 నెలల్లో